సార్ కొండపైన ఇప్పటికీ కూడా వైసీపీ నేతల హవా నడుస్తుంది అంటుంటారు. అంటే ఇప్పటికీ కూడా వైసీపీ నేతలే చక్రం తిప్పుతున్నారు అమ్మవారి కొండపైన అని విమర్శలు వస్తా ఉన్నాయి. నేను ఉండగా ఆ నాటకాలు జరగవు ఇక్కడ, ఆ యాషాలు నేను సమస్య లేదు దాంట్లో. ఎందుకు అన్నారంటే మీరు రీసెంట్గా ఎవరో ఒక ప్రోటోకాల్ సూపరింటెండెంట్ ఎవరో ఒక అతను పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. నేను లేనప్పుడు ఇక్కడ నేను అప్పుడే భోజనానికి వెళ్ళా 2:30-3 గంటల టైంలో. ఆ కొండరాళ్ళు కొంచెం జార్నీ అంటే చూసి ఐఎమ్ నాట్ హియర్. నాకు గంట తర్వాత తెలిసింది. ఇమీడియట్గా నేను వచ్చాను, విచారించాను. ఈవో గారు ఊళ్ళో లేడు. నెక్స్ట్ డే నేను ఈవోతో కూర్చున్నాను, అది వెరిఫై చేయమన్నాను. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ టేక్ యాక్షన్ అన్నాను. ఇప్పుడు ఎంతోమంది భక్తులు వస్తారు, దొంగలు దొరలు అందరూ వస్తారు ఇక్కడికి, హంతకులు వస్తారు. ఎవరిని మనకు ఆపే రైట్ లేదు. ఆ తల్లి దగ్గరికి అందరూ ఆమె దేవుళ్ళని కావాలని చెప్పి వస్తారు. అమ్మ తల్లి కాపాడు, నన్ను కాపాడు అని మంచాళ్ళు వస్తారు, చెడ్డాళ్ళు వస్తారు. మరి వాళ్ళు మనం ఆపడానికి రైట్ లేదు. కానీ నా ఛాంబర్ తీసుకొచ్చే రైటు ఇక్కడ ఎవరో ఆఫీసర్ కూడా లేదు వితౌట్ మై పర్మిషన్. ఐఎమ్ ద చైర్మన్ హియర్, ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ రైట్స్. దాని ప్రకారం నడవాల్సిందే సిబ్బంది అంతా కూడా. నా పర్మిషన్ లేకుండా తీసుకొచ్చాడు కాబట్టి యాక్షన్ తీసుకోమన్నా. తీసుకుని కొండ ప్రాంతంలోంచి కింద పెట్టించాం అతన్ని. ఎస్, అది జరిగింది. ఇంకా ఎలా జరగనిస్తాం? ఎవరిని జరగనివ్వం.